సునాదస్వరము ఫిబ్రవరి 2. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టె. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. సాధారణంగా ఎక్కడన్నా జయం పొందాలి అంటే ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఇంకా ఏదైనా విషయంలో మనము విక్టరీని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనకున్న ఎబిలిటీస్ చూసుకుంటా, మనకున్న పవరు, మన విజ్డమ్, మన సర్టిఫికేట్స్, వీటన్నిటిని పట్టుకొని ముందుకు వెళ్తాం. కానీ దేవుడు ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. యెహోవా నిస్సిగా ఆయన మనకు తోడుగా ఉంటా అంటున్నాడు. మరి ఆయనే మనకు బ్యానర్గా ఉండి అన్నిట్లో విజయం ఇచ్చే దేవుడని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంకు వెళ్ళినప్పుడు మోషే వాళ్ళతో చెప్తాడు, నేను దేవుని కర్రను చేత పట్టుకొని నేను కొండ శిఖరం పైనకు వెళ్తాను, మరి యెహోషువను వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు. ఎప్పుడైతే మోషే తన చేతిని పైకెత్తాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. ఎప్పుడైతే ఆయన చేయి కిందికి దిగిందో అప్పుడు శత్రువులు జయం పొందుతున్నారు. అందుకే మోషే చేతులు బరువెక్కి ఆయన అలసిపోకుండా ఇద్దరు ఆయన ప్రక్క నుండి ఆయన చేతులను ఆదుకుంటూ చివరి వరకు నిలకడగా వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు శత్రు పైన జయం పొంది యెహోవా నామములో బలిపీఠము కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి అనగా యెహోవా మనకు ధ్వజం, ఆయనే మనకు బ్యానర్గా ఉన్నాడు, ఆయనే మనకు విజయం ఇచ్చే దేవుడు. అందుకే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఛాలెంజెస్ ఉన్నా మనము దేవుని ఆశ్రయించి ఆయన వైపు చేతులు చాపినప్పుడు మనం అన్నిట్లో విజయం పొందుతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు అలసిపోవచ్చు, చేతులు బరువు ఎక్కొచ్చు. అందుకే మనకు ఫెలోషిప్ కావాలి, సహవాసం కావాలి, మనకు కలిసికట్టుగా ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఎక్కడ 2-3 కూడి ఆయన నామములో ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. చేసే ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు. కాబట్టి మనము మన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగాలు, మనకున్న పరిస్థితి ఏదైనా కూడా, మన పరిచయలు వచ్చే ఛాలెంజెస్ కావచ్చు, ఆత్మీయంగా, మానసికంగా, శరీరంలో ఉండే ఏ పోరాటం, ఏ బలహీనత అయినా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు జయమిచ్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యధిక విజయం ఉంది. ఆయన సిలువలో జయం పొందిన దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఏ పరిస్థితి అయినా ఆయన వైపు చూస్తూ మనము చేతులు చాపినప్పుడు మనకు ఆయన అత్యధిక విజయాన్ని ఇచ్చి నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి జయం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి ముందు ఏ ఛాలెంజెస్ ఉన్నా యెహోవా నిస్సిగా తండ్రి మీరే బ్యానర్గా ఉండి వారికంటే ముందుగా వెళ్ళి అన్నిట్లో వారికి జయము దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.